వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ నిర్మాణం యొక్క వివిధ దశలలో ఉన్నాయి. బిల్డింగ్లు కనిపిస్తున్నాయి మీకు? దీనికి ఇప్పుడు ఫౌండేషన్ ఏందండి నాకు అర్థం కాదు. దీనికి 510 కోట్లు కేసీఆర్ ప్రభుత్వంలో జీవో ఇష్యూ చేసింది. వెనుగడికి ఎవడు అన్నాడట ఎన్ని లెంకలు గడాలు కడతావు తెలంగాణలో భాష, ఎన్ని లెంకలు అంటే ఎన్ని జతల ఇట్లు అని. అప్పట్లో వ్యవసాయం ఎడ్లతో చేసేది కాబట్టి. అంటే ఒక రైతు యొక్క స్థితిని అంచనా వేయడానికి లేదా రైతుకు ఎంత వ్యవసాయం ఉందో అంచనా వేయడానికి ఎన్ని లెంకల వ్యవసాయం అనేది. మా అంజయ్య పటేల్ ఉంటే వెనుకడికి 10-15 లెంకల వ్యవసాయం ఉండేది. ఉదాహరణకి చెప్తున్నా, మాకు 6-7 లెంకల వ్యవసాయం ఉండేది. అట్లా బడాయిలు పడేటువంటి వాని ముందర ఒక రైతు అన్నాడు నీవు ఎన్ని లెక్కల సేద్యం నీది అని పక్క ఊరు ఆయన అడిగితే 101 అన్నాడట. అబ్బా 101 నీకు అంటే మా దొరై 101 అన్నట్టు మెల్లగా. మళ్ళా ఏసింది కేసీఆర్ అయితేనంటే మాది 510 కోట్లు అని ఎట్లా చెప్పుకుంటారండి నాకు అర్థం కాదు. మీరు కొత్తగా పెద్ద మంది రోడ్డుకి ఇచ్చిండ్రు, కొత్తగా జూనియర్ కాలేజ్కు హై స్కూల్కి ఇచ్చిండ్రు. సరే ఆ జూనియర్ కాలేజ్ కూడా కేసీఆర్ ఫౌండేషన్ వేసిండు కాబట్టి మేము 3 కోట్లకి వేసినాం. మీరు ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఇచ్చి సంతోషం, వి వెల్కమ్ ఇట్. ఓ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ఇచ్చిండ్రు సంతోషం, రూరల్ రోడ్స్ అన్నారు ఇచ్చిండ్రు సంతోషం. ఇవన్నీ కలిపితే 200 కోట్లు అవుతాయి. ఓ 10-20 కోట్లు అటు ఇటు 200 సంఖ్య ఎంత అనేది ముఖ్యం కాదు. నువ్వు చిత్తశుద్ధిగా ఆ ప్రాంతం కోసం లేదా ఏ ప్రాంతం కోసమైనా 1 కోటి ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా 100 కోట్లు ఇచ్చినా ఇచ్చిన మనస్సును మేము అభినందిస్తాం, స్వాగతిస్తాం. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు సంబంధించినటువంటి పనులను వాటి మీద పోయి జీవోలు లేదు, వాటి మీద పోయి మళ్ళీ కొత్త జీవోలు ఇచ్చి మళ్ళీ కొత్తగా శంకుస్థాపనలు చేయడం ఇది ఎక్కడి దుస్సంప్రదాయము? నీచం అనిపిస్తుంది కదా. నేను ఇవాళ ఫోటోలు నేను తెచ్చినా అంటే సరే, అధికారులు ఎప్పుడు అధికారులుగానే ఉంటారు కదా. ఇవాళ కలెక్టర్ ఉన్నట్లు అంతకుముందు కూడా కలెక్టర్ ఉన్నాడు కదా, ఇవాళ సీఎంఓ ఉన్నట్లు అంతకుముందు కూడా సీఎంఓ ఉన్నది కదా. జిల్లా కలెక్టరు సీఎంఓలు ట్వీట్స్ చేసినారు ఆ రోజు పనులు జరిగినటువంటివి. వాటికి ఇలా మీరు శంకుస్థాపనలే, ఒకటి కాదు అన్ని శంకుస్థాపనలు నేను చెప్పేది. ఇందాక జరిగినాయని చెప్పేటువంటి పనులు తప్ప మిగతా అన్నీ. ఇది ఐటీ టవరు 22 కోట్లతో ఫైనాన్షియల్ అప్రూవల్తోనే నేను తీసుకొచ్చి కేటీఆర్ను తీసుకొని పోయి శంకుస్థాపన చేసినాం. ఐటీ టవర్ పనులు స్టార్ట్ చేయాల్సిన టైంలో ఆ ఐటీ టవర్కు మేము వేసిన ఈ శిలాఫలకాన్ని బగలగొట్టేసి కొత్తగా మళ్ళా ఇది క్యాన్సిల్ చేసి పనిని కొత్తగా జీవో తెచ్చి మళ్ళీ ముఖ్యమంత్రితోనే నేను శంకుస్థాపన చేయించాను. నేను అందుకే అంటున్నా, మీ ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేస్తుందా? అసలు ముఖ్యమంత్రి పదవికి కళంకం కాదు, అవమానం ఇది. మీ ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది? నేనేం బూతులు మాట్లాడతలేను, లేకుంటే నిందలేస్తలేను. మీరు చేసే పనిలో ఉండేటువంటి డొల్లతనాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నా. ఈ బైపాస్ రోడ్ అని ఉంటుంది, వనపర్తి నుంచి ఓ 9 కిలోమీటర్లు 3 నియోజకవర్గాలు కలిపేది 70 కోట్లతో మంజూరై టెండర్ అయి పని స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ పని ఆపించి పడేస్తారు. వనపర్తి నుంచి పెబ్బేరు పోయేటువంటి రోడ్లో 9 కిలోమీటర్లు ఆల్రెడీ 10 మీటర్స్ విడ్త్ రోడ్ చేపించేసిన, కంప్లీట్ చేసిన. ఎన్నికలు వచ్చేటప్పటికి ఇంకో 9 కిలోమీటర్లు ఉంది, అది పక్కకు పెట్టేసారు. వందల కోట్ల రూపాయలు జీవోలు తెచ్చినాయి, పనులు ప్రారంభమైనవి, అన్నీ ఆపేసారు. ఎస్డిఎఫ్ అని స్పెషల్ డెవలప్మెంట్ వర్క్స్ కింద ప్రతి నియోజకవర్గానికి అప్పుడు సీఎం ఇచ్చినారు. 123 కోట్ల ఎస్డిఎఫ్ ఫండ్లను మొత్తం క్యాన్సిల్ చేసి పడేస్తారు. జీవోలు ఉన్నాయి, డేట్లు ఉన్నాయి, శాంక్షన్లు ఉన్నాయి. మొత్తం నేను చెప్తున్నటువంటి ఈ విషయాల మీద మీరు సమీక్ష చేసుకోవాలి. సరే, కొంతమందికి కొత్తగా గెలిచి వచ్చినటువంటి వాళ్లకు ఉబలాట ఉండొచ్చు, మేము చేసిన చూపించుకోనికి. కానీ మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఏం పనిచేస్తారు? మీరు చెక్ చేసుకోవాలి కదా. అది ప్రభుత్వం యొక్క లేదా ప్రభుత్వాల యొక్క మంత్రిత్వ శాఖల యొక్క పరువు, గౌరవం, మర్యాద ఉంటాయా ఇట్లా చేస్తే? ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఇంగితం ఉండొద్దా? ముఖ్యమంత్రి గారు సరే వనపర్తి లేదో ఆయన వాళ్ళ అన్న కానిస్టేబుల్గా పనిచేసిండి. అప్పట్లో అన్న దగ్గర నుండి చదువుకున్నారు. ఎవరైనా ఒక స్థాయి నుంచి ఎదిగి వస్తే దాన్ని మనం అభినందించాల్సిందే. ఆనాటి వాళ్ళ స్థాయిని నేనేం చిన్నబుచ్చను, గౌరవిస్తాను.
నాకు ఆ సంస్కారం ఉంది. సరే ఎక్కడో ఇంట్లో రూమ్లో ఉన్నారు, మా ఇంటి వెనుకలే అవుతుంది దగ్గర 200-300 గజాలు. అక్కడికి వచ్చిన సందర్భంగా ఆయన చదువుకున్న టైంలో ఉండేటువంటి క్లాస్మేట్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా తమ స్నేహితుడు ఏదైనా అయిందంటే తమకంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడని ఎవరనుకున్నా కూడా సమాజంలో వాళ్ళందరి చుట్టూ చేరుతారు, అభినందిస్తారు. ఇదంతా సర్వసాధారణం, సంతోషం. ఆ టైంలో ఆయన చాలా మాట్లాడిండు. నాకు వనపర్తి స్ఫూర్తినిచ్చింది, ఇక్కడ ఉండేటువంటి రాజకీయాలు నాకు చాలా విలువలు నేర్పినాయి, లేకుంటే తెలివితేటలు నేర్పినాయి, లేకుంటే నేను విద్యార్థి సంఘంలో ఉండి ఆ తర్వాత రాజకీయాలకు పోవడానికి దోహదపడింది, అది ఇదే చాలా పొడుగు మాట్లాడి. మంచి సంతోషం. నువ్వు ఏ వనపర్తి గురించి అయితే మాట్లాడుతున్నావో, వనపర్తికి తలమానికమైనటువంటిది వనపర్తి రాజప్రసాదం పాలిటెక్నిక్ బిల్డింగ్ సంస్థానాధీశుల భవనాన్ని ఆనాటి చివరి సంస్థానాధీశులైనటువంటి రాజా రామేశ్వరరావు గారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని తీసుకొని వచ్చి ఆ భవనాన్ని దానం చేసి, దేనికి? ప్రైవేట్ విద్యా సంస్థకు, ప్రభుత్వానికి అప్పుడే ఇయ్యలే, ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేసి అందులో పాలిటెక్నిక్ పెట్టి దానికి ఇచ్చేసినారు. ఆ తర్వాత అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ అయింది. అది 120-130 సంవత్సరాలు దాటిపోయింది ఆ భవనం కట్టి. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో, ఆనాటి నిజాం సంస్థానంలో, హైదరాబాద్ నిజాం సంస్థానం మొత్తం, ఎందుకంటే కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలు కూడా ఉండే కాబట్టి అప్పట్లో నిజాం దగ్గర, నిజాం ఏలుతున్నటువంటి మొత్తం రాజ్యంలో 2వ అతిపెద్ద సంస్థానం వనపర్తి సంస్థానం. ఈ చరిత్ర, అంత ప్రాముఖ్యత కలిగినటువంటి సంస్థానం అది. అందుకే ఆ సంస్థానం నుంచి వచ్చినటువంటి రాజా రామేశ్వరరావుని నెహ్రూ గారు చేరదీసి ఆయనకు 5 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చినారు. ఆయన ఎంపీ ఆయన. సరే, ఆయన ఎంత పని చేసిండు ఎంత చేయలేదు అది వేరే సబ్జెక్ట్, నేను దాంట్లోకి పోను ఇప్పుడు. జనరల్గా వనపర్తి అనగానే ఒక పాలిటెక్నిక్ ఉండే, మొట్టమొదటి పాలిటెక్నిక్ అది రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడేమో కాకినాడలో ఉండేటువంటి ఉమెన్ పాలిటెక్నిక్ మొత్తం తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 పాలిటెక్నిక్, అది ఫస్ట్ పాలిటెక్నిక్. ఉమెన్ పాలిటెక్నిక్ వాజ్ ద ఫస్ట్ పాలిటెక్నిక్. వనపర్తి